ఇవి కాసరకాయలు అంటారు వీటిని. చిన్న కాకరకాయలాగా ఉంటాయి. దీనికి ఏం చేయాలంటే ఇటువైపు తొడిమలు తీసి కూర చేద్దాం. చేదుగా ఉంటాయి కాబట్టి ఏం చేయాలంటే దీన్ని మజ్జిగలో ఒక 15-20 నిమిషాలు మజ్జిగలో నానబెడదాం, ఉప్పును పసుపు వేసి. ఇవి ఎక్కువగా మన కర్నూలు, రాయలసీమ ప్రాంతంలో అండి. మన తెలుగు రాష్ట్రాల్లో దొరికేది రాయలసీమలో ఎక్కువ. తర్వాత కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్లో ఎక్కువ దొరుకుతాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది మనకి సంవత్సరంలో 3 నెలలు దొరుకుతాయండి. ఇవి 3-4 నెలలు దొరుకుతాయి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో కొద్దిగా దొరుకుతుంది. చూడడానికి కాయ చాలా చిన్నగా, అంటే ఒలిచిన గోరుచిక్కుడుకాయ ఉంటుంది చూసారా? గోరుచిక్కుడుకాయని మనం ఒలుచుకుంటాం అంత ఉంటుంది, చిన్నగా ఉంటాయి. విపరీతమైన చేదు ఉంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది. నేను దీన్ని ఒలిచేసి కూర చేసుకుందామండి. కూరకు కావాల్సిన పదార్థాలు అవి నేను చూపెడతాను ఇప్పుడే. ఇవన్నీ ఒలిచేసుకొని పైన కింద తొడిమే తీసారండి. పైన తొడిమే, కింద ఇది 2 పార్ట్లు తీయకపోతే చేదు ఎక్కువ ఉంటుంది. లోపల గింజ ఉంటుంది. మన బోడ కాకరకాయ ఉంటుంది చూసారా? ఆ కాకరకాయ అంటారు. ఆ గింజలాగా ఉంటుంది, చూపెడతాను. ఇగో ఇది గింజ గట్టిగా ఉంటుంది. దాన్ని నేను ఇవి ఇప్పుడే ఒకసారి అన్నీ ఒలిచేసి ఈ కూరకు కావాల్సిన పదార్థాలు అవి చూపెడతాను. దగ్గర ఒక 200 గ్రాముల కాసరకాయలండి ఇవి. వీటితోటి కూర చేద్దాం. కావాల్సిన పదార్థాలు అవి నేను ఇవన్నీ ఒలిచేసిన తర్వాత చెప్తాను. ఇది వానాకాలంలోనే దొరుకుతాయి. ఇక 3 నెలలు రోడ్డు మీద, పొలాల్లో తీగ ఈజీగా అల్లుకుపోతుంది. ఇది పైకి అల్లుకుపోయి దొరికిపోతాయి. ఏం చేసాం, కాసరకాయలకి తొడిమే తీసేసి అన్నిటినీ రెడీగా పెట్టుకున్నాము. అయితే తీసే ముందర ఏం చేసామంటే 1-2 సార్లు కడుక్కున్నామండి. మంచిగా కడిగేసి తొడిమేలు అవి తీసాము. తీసి ఇప్పుడు ఏం చేద్దాము, మజ్జిగ కొద్దిగా నీళ్ళగా మజ్జిగ చేసుకొని మజ్జిగని దీంట్లో వేసేద్దాం. వేసేసి కొద్దిగా ఉప్పు, ఇంకొద్దిగా పసుపు వేసి వీటిని కలిపేసి ఒక అర్ధగంట వదిలిపెడదాం. ఎందుకు, అవి దీంట్లో ఉన్న చేదుని గుంజేస్తాయండి. కాబట్టి ఒక అర్ధగంట దీన్ని మనం ఉప్పును పసుపు కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక అర్ధగంట తర్వాత దీని సంగతి ఏంటిదన్నా చూద్దాము. ఈ లోపల ఇది నానేంత లోపల మనం పల్లి పొడిలో చేసుకుందాం అని చెప్పే కదా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే ఒక 50 గ్రాముల పల్లీలు తీసుకున్నామండి. దాంట్లో సగం పుట్నాలు, ఒక సగం చిప్ప ఎండు కొబ్బరి. పల్లీల్ని వేయించుకుందాం. పుట్నాలు ఆల్రెడీ వేయినవే కాబట్టి వీటిని వేయించవలసిన అవసరం లేదు. కొబ్బరిని వేయించుకుందాం. కారానికి ఒక 4 ఎండుమిరపకాయలు తీసుకుందాం. వీటిని వేయించి అన్నిటిని కలిపి గ్రైండ్ చేసి పొడిని పక్కన పెట్టుకుందాం. ఆ లోపల అది మజ్జిగలో ఉంటుంది. కాసరకాయలు మజ్జిగలో నానుతూ ఉంటాయి. నేను మిగతా ప్రాసెస్ అది స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఇవి రెడీ చేసి పెట్టుకుంటే మిగతా పదార్థాలు అవి చెప్పినప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అయితే ఇవి రెడీగా చేసుకోండి. ఈ లోపల మీరు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని రండి. పల్లీలు మనకి వేగిపోయాయి. పల్లీలు పక్కన పెట్టుకుందాం. పుట్నాలు రెడీగా ఉన్నాయి. ఎండుమిరపకాయలు వేయించేసుకుందాం. కొబ్బరిని కూడా వేయించి అన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ మనకి మజ్జిగలో అవి ఊరుతుంది. ఒక 10 నిమిషాలు కానివ్వండి. 10 నిమిషాలు వదిలిపెడితే, ఒక అర్ధగంట వదిలిపెడితే చేదుని గుంజేస్తుంది. నేను పల్లీలు తీసుకొని చల్లారిన తర్వాత వేయించుకుంటా. మనకి కాసరకాయలు నానబెట్టి ఒక అర్ధగంట అయింది. వీటిని తీసేసి ఒకసారి కడుగు వేసి కూరకి దానికి తయారు చేసుకుందాం. ఒకసారి కడిగేద్దాం. మజ్జిగ పెట్టేటప్పుడు ఒకసారి కడిగేద్దాం. ఇప్పుడు ఏం చేసాం, పల్లీలు వేగిపోయాయి. పుట్నాలు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు. ఫస్ట్ పుట్నాన్ని మెత్తగా గ్రైండ్ చేద్దాం. తర్వాత కొబ్బరి వేద్దాం. ఎండుమిరపకాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా బరగ్గా ఉండేటట్టుగా పల్లీని చూసుకుందాం. పల్లీలు మెత్తగా పౌడర్ చేయొచ్చు, పంట కింద తగిలితే బాగుంటుంది. అందుకని కొద్దిగా
మురంగా ఉండేటట్టుగా దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఆఖరిలో వేసి గ్రైండ్ చేద్దాం. చేసి నేను నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటిదనేది చూద్దాం. దీంతో అయితే ప్రస్తుతానికి పని లేదు, పౌడర్ చేసి పక్కన పెట్టుకోవడమే. 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూను ఆవాలు, మినపప్పు శనగపప్పు చెరో 1/2 టేబుల్ స్పూను, ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను ఇంగువ, అదే క్వాంటిటీ అంటే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు 1 టేబుల్ స్పూను. ఇవి మనకి పోపుకు కావాల్సిన పదార్థాలు. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను మన పల్లీలు గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నూనె కాగింది, ఆవాలు, మినపప్పు శనగపప్పు, పసుపు ఇంగువ వేసాము. ఒక్క నిమిషం వేగిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, జీలకర్ర వేద్దాం. దీంట్లో మనం ఎండుమిరపకాయలు కారం వేయట్లేదు. ఎందుకు, ఆల్రెడీ పల్లి పొడిలో మనం ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసి వేసాం కాబట్టి కారం ఎక్కువైపోతుంది అన్న ఉద్దేశంతో కారం వేయట్లేదు. అట్లనే బెల్లం కూడా ఇది మగ్గిన తర్వాత దీనిపైన కొద్దిగా వేద్దాం. లైట్గా బెల్లం వేస్తే ఉన్న చేదుని విరిచేస్తుంది. నేను ఇప్పుడు ఇది జీలకర్ర వేసేసుకున్నాం. జీలకర్ర వేసి ఒక్క నిమిషం చక్కగా పోపు వేగిపోయింది. వేగింది. వేగగానే మనం వేసేసి కలుపుకున్నాం కదా. అవసరమైతే ఒక్క చుక్క నీళ్లు కలుగుదాం. బహుశా దీనికి నీరు జల్లే అవసరం ఉండదు. మూత పెట్టి ఒక్క నిమిషం వదిలిపెడదాం. మెత్తబడిపోతాయి, 2 నిమిషాలు మెత్తపడుతుంది. మూత పెట్టి 3 నిమిషాలు వదిలిపెట్టేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దాం, తెలుస్తుంది కదా కలర్ చేంజ్ అయిపోయింది, మగ్గిపోయాయి. నీళ్లు చిలకరించిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం, కొద్దిగా బెల్లం, ఎక్కువ వద్దు. దీనికి నేను ఒక 200 గ్రాములు అని చెప్పే కదా, ఇది కొద్దిగా అండి 1 టేబుల్ స్పూన్ అంత బెల్లం వేసాము. ఉప్పు వేసి ఒకసారి కలియబెట్టేసుకొని ఒక్క నిమిషం వదిలిపెడదాం. వదిలిపెట్టేసి పైనుంచి కూర పొడి మనం చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేద్దాం. కూర పొడి మీరు ఒక రవ్వ ఎక్కువ చేసుకోండి. ఇవి మీకు ఆలు ఫ్రై, గోరు చిక్కుడు వాటి మీద కూడా వేసుకోవడానికి బాగుంటుంది. అది కొద్దిగా ఎక్కువ చేసి పెట్టుకుంటే నష్టమేం లేదు. లేట్ ఒక్క నిమిషం అండి. 1 నిమిషం కాగానే మనం తీసి పొడి జల్లేసుకొని కూరని దింపేసుకుందాం. తయారైపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము, పల్లీలు, పుట్నాలు, ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయ వేసిన పొడి ఉంది కదా, పౌడర్ వేసేద్దాం. ఇది మిగిలిపోతుందండి, మనకి ఎక్స్ట్రా ఉంటుంది. ఇది ఉండనియండి, ఏం కాదు. వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని దింపేసుకుందామండి. ఇది మనకి కసరకాయ కూర. దీన్ని రకరకాలుగా చేస్తారు. ఉల్లి కారం వేసి ఫ్రై, ఉల్లిపాయలు వేసి, వెల్లుల్లిపాయలు వేసి చాలా రకాలుగా చేస్తారు. మనం చేసింది ఒక రకము. దీని రుచి బాగుంటుంది, తీయగా తగులుతూ ఉంటుంది, చేదు ఎక్కువ తగలదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా ఆరోగ్యవంతమైంది. ట్రై చేయండి ఎలా ఉందో. దొరికినప్పుడు తప్పకుండా తెచ్చుకోండి. వానాకాలం సీజన్లో మాత్రమే దొరికేటువంటి కూర. దొరికినప్పుడు తెచ్చుకోండి, చేయండి, తిని చూడండి. తిని చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.